పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ 2గా కేటీఆర్ చక్రం తిప్పారు. నెక్స్ట్ సీఎంగా పార్టీ నేతలు ఆయన్ని ఫోకస్ కూడా చేసుకున్నారు. కేసీఆర్ కూడా తన తనయుడికే ప్రాధాన్యత కూడా ఇచ్చారు. అప్పుడు మామ చాటు అల్లుడిగా ఆయన అప్పగించిన బాధ్యతలు నిర్వహించుకుంటూ వచ్చిన హరీష్ రావు ఇప్పుడు చక్రం తిప్పడం మొదలు పెట్టేశారా? పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ను పెంచుతున్నారా? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేటీఆర్కి చెక్ పెడుతున్నారా? ఇటీవల కాలంలో హరీష్ రావు దూకుడుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో వినిపిస్తున్న టాక్ ఏంటి? వాచ్ ఇట్. పదేళ్లు పవర్లో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో సర్వం కేసీఆర్ అన్నట్లు వ్యవహారం నడిచింది. అధికారం కోల్పోయాక పార్టీపై కేసీఆర్ కూడా పట్టు కోల్పోతున్నారన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతుంది. అందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలనే ఉదాహరణగా చూపిస్తున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ మౌనముని అవతారం ఎత్తారు. బడ్జెట్ రోజు ఒక్కసారి అసెంబ్లీకి హాజరై మళ్లీ అటువైపు చూడలేదు. వరదలు వచ్చి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నా కనీసం నోరెత్తలేదు. ఎమ్మెల్యేలు నేతలు పార్టీ వదిలిపోతున్నా స్పందించడం లేదు. మధ్య మధ్యలో పూజలు యాగాలు చేసుకుంటూ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కేసీఆర్ లేని గ్యాప్ పూడుస్తూ హరీష్ రావు అప్రకటిత ప్రతిపక్ష నాయకుడి అవతారం ఎత్తారు. దూకుడు ప్రదర్శించడంలో కానీ వాగ్దాటిలో కానీ హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరని బీఆర్ఎస్ నేతలే చెప్తుంటారు. మీడియా సమావేశాలు, మీడియా ప్రతినిధులతో చిట్చాట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాక్స్లో పోస్టులు చేయడం లాంటి వాటి వరకు కేటీఆర్ ఓకే, కానీ వీధి పోరాటాలు అంటే మాత్రం కేటీఆర్తో కాని పని అని గులాబీ క్యాడర్ బహిరంగంగానే చెబుతుంది. ఆ విషయంలో హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరన్నది నిజంగానే వాస్తవం. ఇలాంటి పరిస్థితులలో హరీష్ రావు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా దానిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెనకేస్తూ అరికిపూడి గాంధీని అరెస్టు చేయాలని తాజాగా రోడ్డెక్కారు. సైబరాబాద్ సిపి కార్యాలయం ముందు పార్టీ నేతలు ఎమ్మెల్యేలతో ధర్నాకు దిగి అరెస్ట్ అయ్యారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో 40 మందిపై కేసు నమోదు చేశామని సిపి చెప్పినప్పటికీ హరీష్ రావు నిరసనకు దిగి హడావిడి చేశారు. కేసీఆర్ లైమ్ లైట్ లో లేకపోవడంతో అప్పటి నుంచి హరీష్ రావు అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. పిఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు. జరిగిందా ఎలక్షన్? ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది. ఎలక్షన్ ఎక్కడ జరిగింది? నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి. అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా. ఎన్నిక జరిగిందే? బులెటిన్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్, ఇట్ ఈస్ ద సెలక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా. శాసనసభలో నేను వేసిన నామినేషన్ను తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు, సభ నిర్ణయించాలి. ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు. అంటే నోరిప్పితే అబద్ధాలే. ఏ పూటగా పూట మాట్లాడు, ఏ రోటికాడ ఆ పాట వాడు రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది. దాడి చేయించింది ఆయన్నే. ఇవాళ లేలే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినద్దు, ఎంతటి వారైనా లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే పోలీస్ స్టేషన్లు దాటి గాంధీ కౌశిక్ రెడ్డి మీద దాడి చేస్తాడంటే తెలంగాణ పోలీసులకు సామర్థ్యం వాళ్ళ కాలు చేతులు కట్టేసినావు. నువ్వే దగ్గరుండి ఎస్కాట్ ఇప్పించి దాడి చేపిస్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం? తెలంగాణ పోలీసులు అద్భుతమైన పోలీసులు, వాళ్ళని కూడా నేను తప్పు పట్టడం లేదు. అందుకే నేను డీజీపీ గారిని కోరింది కూడా. అలా తనదైన దూకుడుతో క్యాడర్తో భేష్ అనిపించుకునే ప్రయత్నం చేశారు. అపర చాణక్యుడు అయిన కేసీఆర్ ఇదంతా గమనించకుండా ఉంటారా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అంటే అందరూ భయపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పార్టీ వారే అంటున్నారు. భవిష్యత్తులో హరీష్ రావు ప్రమాదాన్ని గుర్తించే రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయనకి మొదట్లో మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారంటారు. ఈటెల రాజేందర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాక హరీష్ రావును కేసీఆర్ దగ్గరికి తీశారు. లేదంటే పరోక్షంగా ఈటెలతో చేతులు కలిపే ప్రమాదముందని కేసీఆర్ గుర్తించడమే కాకుండా తెలివిగా ఉప ఎన్నికలలో ఈటెలను ఓడించే బాధ్యత కూడా హరీష్ భుజాలపై పెట్టారన్న వాదన ఉంది. అయితే ఇప్పుడు హరీష్ రావును కంట్రోల్ చేయగలిగిన స్థితిలో కేసీఆర్ లేరన్నది గులాబీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేసే పరిస్థితి లేదంటున్నారు.
10 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన తిరిగి పోరుబాట పట్టలేరని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వయస్సు, ఆరోగ్యం కూడా కేసీఆర్ కు సహకరించవన్న సంగతి హరీష్ రావుకి తెలియని సంగతి కాదంటున్నారు. అటు కేటీఆర్ ను చూస్తే కేసీఆర్ తరహాలో రాజకీయం చేయలేరు, తండ్రి స్టైల్లో దూకుడు ప్రదర్శించలేరన్న టాక్ ఉంది. అందుకే ప్రతిపక్షంలో ఉండే ఈ 5 ఏళ్లు అటు క్యాడర్, ఇటు ప్రజలలో తన ఇమేజ్ ను మరింత పెంచుకునే దిశగా హరీష్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు అంతకు ముందు ఉద్యమ సమయంలో మీడియా సమావేశాలు పెట్టాలంటే కేసీఆర్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. మంత్రులు సైతం కేసీఆర్ అంటే భయపడే పరిస్థితులు ఉండేవి. కానీ అధికారం కోల్పోయాక ఆ పరిస్థితి కనపడడం లేదు. బావా బామ్మర్దులైన కేటీఆర్, హరీష్ రావుల మధ్య పార్టీలో వారసత్వ పోటీ ఉండడం సహజమే. అయితే వారి మధ్య ఉన్న పోటీని అడ్డం పెట్టుకుని కొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం సొంత అజెండా నడిపిస్తున్నారు. తాజాగా నడుస్తున్న కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ అందుకు నిదర్శనం. ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని, ఎందుకే మీరు రాజకీయం? నేను మీకు చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు? గాంధీకి కౌశిక్కి ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? ఆంధ్ర సెటిలర్స్కి ఎవరికైనా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పింది. ఉట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క ఇన్సిడెంట్ అని ఏమైనా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా, మహిళల్ని కించపరిచేలా కౌశిక్ రెడ్డి మాట్లాడినా హరీష్ రావు ఆయన్ని సపోర్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. దాంతో కౌశిక్ ఎపిసోడ్ వెనుక హరీష్ పాత్రపై లేనిపోని డౌట్లు వ్యక్తమవుతున్నాయి. ఏదైతేనే కరడు కట్టిన గులాబీ క్యాడర్ మాత్రం హరీష్ దూకుడిని ప్రశంసిస్తుంది. మరి ఇన్నాళ్లు చిన్న బాస్ అనిపించుకున్న కేటీఆర్ తన బావ దూకుడిని ఎలా తట్టుకుంటారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.